హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ పార్ట్ 1 వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వీడియోలో సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు రెగ్యులర్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ టాపిక్ని వీలైనంత సింపుల్ లాంగ్వేజ్లో జస్ట్ ఒక 4 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాయింట్ నెంబర్ 1, ఐడెంటిఫై ది స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఆఫ్ ది చార్ట్. సో మీరు ఏ స్టాక్లో అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లాట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ చార్ట్ మీద స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వింగ్ హై అండ్ స్వింగ్ లో అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అయింది అనుకుందాం. సో ఒక లో పాయింట్ నుంచి ఒక హై పాయింట్కి ట్రావెల్ అయింది. సో ఈ లో పాయింట్ నుంచి హై పాయింట్కి వెళ్ళే ప్రాసెస్లో మధ్యలో మార్కెట్ ఒక హై లెవెల్కి వచ్చి అక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. సో దీన్ని మనం స్వింగ్ హై కింద కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద స్వింగ్ హై అండ్ అక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి దీన్ని మళ్ళీ స్వింగ్ లో అంటాం. సో దిస్ ఈజ్ ద స్వింగ్ లో అండ్ అగైన్ స్వింగ్ హై, స్వింగ్ లో, అగైన్ స్వింగ్ హై. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయింది అనుకుందాం. సో దీన్ని మనం స్వింగ్ హై అంటాం. సో ఈ 3 పాయింట్స్ని సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్వింగ్ హైస్. సో దిస్ ఈస్ ద స్వింగ్ హైస్ అండ్ అలాగే సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్వింగ్ లోస్, స్వింగ్ లోస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందనుకుందాం. సో ఒక హై పాయింట్ నుంచి ఒక లో పాయింట్కి ట్రావెల్ అయింది. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్వింగ్ లోస్. సో నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో వీటిని స్వింగ్ లోస్ అంటాం. అండ్ ఇప్పుడు ఏదైతే హైలైట్ చేస్తున్నానో వీటిని స్వింగ్ హైస్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఎక్కడి నుంచి అయితే యూటర్న్స్ తీసుకుంటుందో వాటిని స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రైస్ అనేది ఒక హై లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రైస్ దాని డైరెక్షన్ కంప్లీట్గా చేంజ్ చేస్తుంది, యూటర్న్ తీసుకుంది. సో అందుకని దీని స్వింగ్ హై లెవెల్లో ఉంది కాబట్టి దీన్ని స్వింగ్ హై కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే ప్రైస్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఆర్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతూ మళ్ళీ ఈ పొజిషన్ నుంచి రివర్స్ అయింది, అంటే యూటర్న్ తీసుకుంది కాబట్టి దీన్ని ఈ స్వింగ్ని లో లెవెల్లో ఉంది కాబట్టి దీన్ని ఒక స్వింగ్ లో కింద కన్సిడర్ చేస్తాం. సో దీన్ని స్వింగ్ హై అండ్ దీని స్వింగ్ లో. అగైన్ మార్కెట్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకుంది, కంప్లీట్గా దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంది, ఒక హయ్యర్ పాయింట్ నుంచి చేంజ్ చేసుకుంది కాబట్టి దాన్ని అగైన్ స్వింగ్ హై. అగైన్ మళ్ళీ లోవర్ పాయింట్కి వచ్చి దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంది కాబట్టి దీన్ని స్వింగ్ లో అంటాం. సో ఇప్పుడు మీకు స్వింగ్ హై అండ్ స్వింగ్ లో అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ది సెకండ్ పాయింట్ ఈస్ కనెక్ట్ ఆల్ ది స్వింగ్ హైస్ విత్ హారిజంటల్ లైన్. ఇప్పుడు మీరు చార్ట్ మీద స్వింగ్ హైస్ అన్నింటిని ఐడెంటిఫై చేసిన తర్వాత వీటిని కామన్గా ఒక హారిజంటల్ లైన్తో కనెక్ట్ చేయాలి. దాన్ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ కనెక్ట్ ఆల్ ది స్వింగ్ లోస్ విత్ హారిజంటల్ లైన్. ఇప్పుడు మీరు చార్ట్ మీద స్వింగ్ లోస్ అన్నింటిని ఐడెంటిఫై చేసి వాటిని ఒక కామన్ లైన్తో కనెక్ట్ చేస్తే దాన్ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు మీరు డ్రా చేసిన సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్కి మినిమం 3 to 4 టచ్ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ 3 కంటే తక్కువ టచ్ పాయింట్స్ ఉంటే మనం దాన్ని వ్యాలిడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయము. సో ఇప్పుడు మనం టాటా పవర్ని డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ని ఐడెంటిఫై చేద్దాం. యూ కెన్ సీ ప్రైస్ అనేది ఒక లో పాయింట్ నుంచి హై పాయింట్కి ట్రావెల్ అయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. బికాస్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ నుంచి డైరెక్షన్ చేంజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం స్వింగ్ హై కింద కన్సిడర్ చేద్దాం. అలాగే డైరెక్షన్ చేంజ్ చేసుకుని డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఈ పాయింట్ నుంచి డైరెక్షన్ చేంజ్ చేసుకుంది అప్ సైడ్కి. సో దట్స్ వై దీన్ని స్వింగ్ లో కింద కన్సిడర్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ద స్వింగ్ హై, సో దిస్ ఈజ్ ద స్వింగ్ లో. అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకుంది కాబట్టి అగైన్ దిస్ ఈజ్ ద స్వింగ్ హై. అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ నుంచి డైరెక్షన్ చేంజ్ చేసుకుంది కంప్లీట్గా. అగైన్ దిస్ ఈజ్ ద స్వింగ్ లో అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ స్వింగ్ హై రీజియన్ అండ్ అగైన్ స్వింగ్ లో రీజియన్. ఓకే, సో అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి సో స్వింగ్ హై ఇక్కడ ఫామ్ అయింది. దిస్ ఈజ్ ద స్వింగ్ హై. ఇప్పుడు మీకు స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలో క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసిన స్వింగ్ హైస్ అన్నింటినీ కామన్గా కనెక్ట్ చేస్తూ ఒక హారిజంటల్ లైన్ అయితే డ్రా చేద్దాం. ఇక్కడ టూల్ బార్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా, సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఐదర్ హారిజంటల్ లైన్ ఆర్ హారిజంటల్ రే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హారిజంటల్ రేని సెలెక్ట్ చేసుకుని సో నేను మౌస్ కర్సర్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తానో అక్కడ లైన్ ఫామ్ అవుతుంది. యూ కెన్ సీ. సో నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను కామన్గా.
సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ లైన్. మనం ఐడెంటిఫై చేసిన స్వింగ్ హైస్ అన్నిటిని కామన్గా కనెక్ట్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసాం. సో దట్స్ వై దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. అండ్ మనం మాట్లాడుకున్నట్టు సో మనం డ్రా చేసిన రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ లైన్కి మినిమం 3 to 4 టచ్ పాయింట్స్ ఉండాలనుకున్నాం. అండ్ ఇక్కడ మనకి 4 టచ్ పాయింట్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్ రెసిస్టెన్స్ జోన్. అలాగే మనం డౌన్ సైడ్ స్వింగ్ లోస్ అన్నిటిని కామన్గా కనెక్ట్ చేస్తూ ఒక లైన్ కూడా ఇక్కడ మనం ప్లేస్ చేస్తే దాన్నే మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. సో మనం డ్రా చేసుకున్న సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్కి మినిమం 3 to 4 టచ్ పాయింట్స్ ఉండాలనుకున్నాం కాబట్టి సో ఈ సపోర్ట్ జోన్కి కూడా వీఆర్ హ్యావింగ్ 3 టచ్ పాయింట్స్. సో దిస్ ఈజ్ ద వ్యాలిడ్ సపోర్ట్ రీజియన్. అండ్ రిమెంబర్ వన్ థింగ్ గైస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది జస్ట్ లైన్స్ మాత్రమే కాదు. సో దాన్ని ఒక జోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది సపోర్ట్ రీజియన్ దగ్గరికి ట్రావెల్ అవుతున్నప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జోన్లో ఎక్కడి నుంచైనా రిజెక్షన్ ఫేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని లైన్తో డ్రా చేసి సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఒక రెక్టాంగులర్ బాక్స్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెక్టాంగులర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని సో దీంతో కూడా డ్రా చేస్తాను. యూ కెన్ సీ. సో నేను ఈ ఎంటైర్ జోన్ని కవర్ చేశాను. బికాజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది జస్ట్ లైన్ మాత్రమే కాదు, ఇట్స్ ఎన్ జోన్. బికాజ్ ప్రైస్ అనేది ఈ జోన్లో ఎక్కడి నుంచైనా రిజెక్షన్ ఫేస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసింది, తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసింది, తర్వాత జోన్ మధ్యలో నుంచి రిజెక్షన్ ఫేస్ చేసింది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది జస్ట్ లైన్ మాత్రమే కాదు, దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ జోన్. సో దిస్ ఇస్ ద చార్ట్ ఆఫ్ JSW స్టీల్ డైలీ టైమ్ ఫ్రేమ్లో. ఆల్రెడీ నేను ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని హైలైట్ చేశాను. సో ఒక రెక్టాంగులర్ బాక్స్లో ఒక జోన్ కింద కన్సిడర్ చేసుకున్నాను. బికాజ్ ఎందుకంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ దిస్ జోన్ యాజ్ ద రెసిస్టెన్స్. అండ్ అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ కూడా చూసుకుంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 టచ్ పాయింట్స్ ఉంది కాబట్టి స్టిల్ వీఆర్ కన్సిడరింగ్ దిస్ జోన్ యాజ్ ద సపోర్ట్ జోన్. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐదర్ మీరు హారిజాంటల్ లైన్స్తో డ్రా చేసుకోవచ్చు, లేదా రెక్టాంగులర్ బాక్స్తో కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు. అది మీ కంఫర్ట్. సో హియర్ వీ కెన్ విట్నెస్ అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ హీరో మోటో చార్ట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని హైలైట్ చేశాను. యూ కెన్ సీ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. బికాజ్ ఎందుకంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసింది. సో దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద సపోర్ట్. బికాజ్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో దిస్ ఈజ్ సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ రెసిస్టెన్స్. ఇక్కడ మనం రోల్ రివర్సల్ రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. బికాజ్ ఎందుకంటే ప్రైస్ అనేది ఇప్పటి వరకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అప్పటి నుంచి దాని రోల్ రివర్స్ అయిపోయింది. బికాజ్ అప్పటి నుంచి ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ప్రైస్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి సపోర్ట్ తీసుకుని ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ రోల్ రివర్సల్ గురించి పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ అది చూసి ఈ వీడియో చూడండి. సో ఈ 4 పాయింట్స్ని మనం ఫాలో అవుతూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చార్ట్ మీద చాలా ఈజీగా ప్లాట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎగ్జాక్ట్గా ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది కంప్లీట్గా మీ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వింగ్ ట్రేడింగ్ కనుక చేస్తూ ఉంటే మనం ఏదైతే 4 స్టెప్స్ మాట్లాడుకున్నామో ఆ 4 స్టెప్స్ని ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లో ప్లాట్ చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ని వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ అండ్ 1 hour టైం ఫ్రేమ్లో రిపీట్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే మనం మాట్లాడుకున్న 4 స్టెప్స్ని ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ప్లాట్ చేసుకుని సేమ్ ప్రొసీజర్ని 1 hour టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో రిపీట్ చేసుకోవాలి. సో టైం ఫ్రేమ్ అనేది మన స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ స్టెప్స్ అని వినగానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లాట్ చేయడం చాలా ఈజీ అని మీరు అనుకోవచ్చు. బట్ లైవ్ మార్కెట్లో ఆర్ ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అయితే చాలా డౌట్స్ వస్తాయి. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుండండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మీకు డౌట్స్ ఉండి ఏదైనా కరెక్షన్ కావాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈ 2 నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. సో డెఫినెట్లీ మేమైతే హెల్ప్ చేస్తాం. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఆ టాపిక్ గురించి కూడా వీడియోస్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగిడి సైనింగ్ ఆఫ్. జై హింద్.